నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే అమ్మా. మీ పాదాలకు శతకోటి నమస్కారాలండి. మా ఆశీస్సులు కూడా ఉంటుంది తల్లి. మీ కాల్ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మంచిదమ్మా, ఎప్పుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉంటుంది. మీ తమ్ముడు తమ్ముడండి కలకత్తాలో పుట్టాడా? అవునండి. అప్పుడు కలకత్తా ఎందుకు వెళ్ళారు మీరు, అమ్మా నాన్న? అంటే అండి తాతయ్య గారు ఆ ఊరండి కలకత్తా అండి. అక్కడేమో మేము పుట్టడం పెరగడం అక్కడే కొంతవరకు అండి. తర్వాత తాతయ్య గారు రిటైర్ అయిపోయాక అప్పుడు అండి మేము ఇక్కడికి పెనుగొండ దగ్గరికి వచ్చేసామండి. తమ్ముడు ఏం చదువుకున్నాడు? తమ్ముడండి అదే అంటే ఒక వరుసని చదవలేదు కానండి, 10th అయిపోయాక కొన్ని రోజులు ఆపేసి తర్వాత ఏమో బిఏ చేస్తాడండి. అవి అయిపోయాక మళ్ళీ ఇగో ఈ మధ్యనండి MBA అయిపోయిందండి, పూర్తి అయిపోయిందండి. ఒక వరుసన అయితే చదవలేదు? వాసన అంటే చదవలేదండి. నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల అండి కొంచెం ఇబ్బంది అయ్యి ఇంకా చదవలేదండి. మొత్తం ముగ్గురు అప్పచెల్లు అండి, ఒక తమ్ముడు అండి. ఇప్పుడు ముగ్గురు చెల్లెళ్ళు సరి తమ్ముడిని ఒక దారికి తేవాలి అని ఆలోచిస్తున్నారు. అవునండి అవునండి. సరే తల్లి, మీకు అందరికి ఆడపిల్లలకి అందరికి పెళ్ళైపోయిందా? అయినండి, నేనే పెద్ద అండి, నాకు అయిపోయింది. నాకేమో ఒక అబ్బాయి అండి. మీకు ఒకే అబ్బాయి చాలా అయితే? నాకు ఒక్క అబ్బాయి చాలండి. నేను ఆపరేషన్ చేసుకున్నానండి. అంటే ఏంటంటే అండి ఇది అందరినీ మేమే చూసుకొని రావాల్సి వస్తుందండి, నాన్నగారు చనిపోయిన నుంచి. చాలా గొప్ప తల్లి నువ్వు, నిజంగా గ్రేట్. అంటే నీ తమ్ముడికి నీ చెల్లెలకి నువ్వే అమ్మ ఇప్పుడు. అవునండి, మా అమ్మగారు ఉన్నా సరే అండి పనిచేస్తారు కానండి అంతగా పెద్దగా ఏమీ తెలియవండి. అందుకోసం మా ఆయన గారు అంటే తాతగారు ఉన్నంత వరకు తాతయ్య గారు బాధ్యత అంతా వహించి చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశారండి. ఆయన పురుళ్ళు వచ్చేటప్పటికేమో మా ఆయన గారు తీసుకున్నారండి బాధ్యత అంతాను. ఇప్పుడు మా ఆయన గారు మొత్తం అన్ని చేస్తున్నారండి. మా ఆయన గారు చేసేది చిన్న జాబ్ అయినా సరే వీళ్ళందరికీ చూసుకొని వస్తున్నారండి. దేవుడు తల్లి మీ ఆయన. ఈ కాలంలో ఎవరుంటారమ్మా అలా కదా. అవునండి. నీ అదృష్టం తల్లి, నీ ఫ్యామిలీ మీ అమ్మా నాన్న చేసుకున్న అదృష్టం. అవునండి అవునండి. తమ్ముడు గురించి ఇప్పుడు అంటే చాలా బాధపడుతున్నాం అండి. అమ్మాయికి కనీసం ఒక ఇల్లు గాని ఏమీ లేదు, అందరూ మన దగ్గర ఉంటున్నారు చేస్తున్నారు అనేసి కొంచెం బాధ అండి. ఇప్పుడు తమ్ముడు చదువుకున్నాడు, ఏం ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు? అంటే ఉద్యోగానికి అయితే అండి తను ఇప్పుడు చేయడం అంటే అండి ఇప్పుడు కంప్యూటర్ లోనే చేస్తున్నాడు అండి. సరే తల్లి, ఎందుకంటే అబ్బాయి జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం అంటూ లేదు. అవునండి. ప్రైవేట్ జాబే చేసుకోమని చెప్పండి, డెవలప్మెంట్ అవుతాడు. అబ్బాయి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో జన్మించాడు తల్లి. అవునండి, అది గురించి రాశారండి, ఒకరి చేత రాయించాను. కాకపోతే అది కరెక్ట్ కాదా అని మళ్ళీ మీకు ఇలా చెప్పాను అనమాట అండి. నేను అబద్ధం చెప్పానంటే అంటే మీకు అలా కాదండి, మీరు చెప్పింది ఎప్పుడైనా కరెక్ట్ అనేసి అందరూ కూడా రాసుకుంటున్నారు చేస్తున్నారు కదండి. మీ ఓంకారం మేము వింటున్నాము, అందరూ చూస్తున్నాము, మీ గురించి వింటున్నాం అండి. అది గురించి మీ కాళ్ళమే భాగ్యం. వాళ్ళంటే మీరెందుకండి అబద్ధం చెప్తారు? భలే అడిగావు తల్లి, నువ్వు నాకే ప్రశ్న వేసావు. బాగా మాట్లాడతావమ్మా నువ్వు, అందుకే బంగారు తల్లి నువ్వు. నమస్తే, పాదాభి వందనాల గురించి. మా ఆశీస్సులమ్మా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ కాళ్ళ గురించి. మృగశిర నక్షత్రం, మూర్తి, 4వ పాదం, మిథున రాశి. అవును గురించి. ఎక్కడుంటారు? బెంగళూరులో ఆర్ఆర్ నగర్ గురించి. రాజరాజేశ్వరి నగర్. అవును గురించి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మేము ఇక్కడ 2 years నుంచి షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు వేరే ఏరియాలో ఉన్నాము. అంతకుముందు ఎక్కడున్నారు? హనుమగిరి నగర్ లో ఉన్నాం గురించి. సరే తల్లి, ఏం పిల్లల స్కూల్ కోసం షిఫ్ట్ అయ్యాము అన్నమాట. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఏం పని చేస్తారు భర్త? పెయింటింగ్ కాంట్రాక్టర్ గురించి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి జాతకంలో? తన లైఫ్ ఫస్ట్ నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఏం ప్రాఫిట్ లేదు, చాలా కష్టంగా ఉంది గురించి. చాలా అప్పులు. ఎందుకోసం అప్పులు అవుతున్నాయమ్మా? తను ఫస్ట్ తన బ్రదర్ కోసం చాలా స్పెండ్ చేస్తున్నాడు గురించి. అప్పటి నుంచి వాళ్ళకి ఫుల్ పెట్టేస్తున్నాడు అనమాట. అప్పటి నుంచి తను కోలుకోలేకపోతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు, డే అండ్ నైట్ కష్టపడుతున్నా తన వల్ల కావట్లేదు. ఫుల్ అప్పులు. ఒక్కొక్క రోజు నా వల్ల ఏం కావట్లేదు, ఏం చేయాలో ఏమో అని బేజారు, చాలా బాధపడుతుంటాడు. నాకు ఏం షేర్ చేసుకోడు, నాతో ఏం షేర్ చేసుకోడు. ఎందుకంటే నేను అడిగితే నువ్వు బాధపడతావు ఎందుకు, నా బాధ నేనే పడతాను అంటాడు. ఇప్పుడు బ్రదర్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదా?
లేదు గురూజీ, మేము వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందని మేము హెల్ప్ చేయలేదు. తనే ప్రాబ్లమ్ లో ఉన్నాడు. తను లవ్ మ్యారేజ్ చేసుకొని డైవర్స్ అయ్యి మా పైన అంతా కేసులు, తన పైన కేసులు, తనే ప్రాబ్లమ్ లో ఉన్నాడు. మేము అడగం గురించి వాళ్ళ నుంచి సపోర్ట్. అప్పుడు లవ్ మ్యారేజ్ మీరు సపోర్ట్ చేశారా? మేము వద్దన్నాం గురూజీ మా మరిదికి. అంటే నాకన్నా ముందు తనకి ఫిక్స్ అయిపోయింది అనమాట గురూజీ. తన్ని అమ్మాయినే చేసుకుంటామని కట్టుబడి తను అమ్మాయినే చేసుకొని లాస్ట్ కి ఇప్పుడు 3 years మా పైన అందరి పైన కేసులు వేసి కోయంబత్తూరు అమ్మాయిది తిరుగుతున్నాం గురూజీ. ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి ఎందుకు కేసు వేశారు వాళ్ళు? మేము చెప్పించి మేమేమో చేసినాం అనేసి మా పైన అందరి పైన, మా అత్త వదిలి మేము 4 members గురూజీ. మా ఆయన వాళ్ళు, నేను 3వ కోడల్ని. ప్రతి ఒక్కరి పైన అందరు కోడళ్ళు కొడుకులు అందరి పైన వేసేసి తను 1 week జైల్లో ఉన్నాడు మా మరిది. మేము ఎక్కడెక్కడో ఉండి మళ్ళీ మేము బెయిల్ తీసుకుని తనకి బెయిల్ ఇప్పించి ఇలాంతా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ వేరే, ఈ ప్రాబ్లమ్స్ వేరే, ఈ అప్పులు ఏం చేయాలో తెలియట్లేదు. సరే తల్లి, నేను దీనికి మంచి పరిహారాలు చెప్తాను, చేయండి. ఎంతవరకు ఉంది అప్పు? ఇంకా నాకు ఏమి షేర్ చేసుకోడు గురుజీ. అయినా 8-9 years అవుతుంది, నాతో ఏమి దాని గురించే చెప్పడు. ఆయనే బాధపడుతూనే ఉంటాడు. ఫస్ట్ దేవుడు ఇచ్చినారు, నేను చేతిలో పెట్టకుండా అందరికి పెట్టేసినాను, ఇప్పుడు నేను అనుభవిస్తాను, నేనే బాధపడుతున్నాను, నువ్వు హ్యాపీగా ఉండు అని నాకు చెప్తాను. కాదు, ఇప్పుడు భర్త అలా కష్టపడుతూ ఉంటే ఏ భార్య హ్యాపీగా ఉంటుంది తల్లి? అవన్నీ అదే నేను చెప్తాను, తను కానీ అర్థం చేసుకోడు, షేర్ చేసుకోడు, ఏమి షేర్ చేసుకోడు తను. కాదు, ఈ అర్థం చేసుకోకుండా ఉండడానికి అతను అలా ఉన్నాడు. ఇప్పుడు నీకు చెప్తే నువ్వన్నా ఒక సలహా ఇవ్వచ్చు, మాలాంటి వాళ్ళు చెప్తే మేమన్నా ఒక సలహా ఇవ్వచ్చు, వేరే ఎవరికైనా చెప్పుకుంటే సలహా ఇవ్వచ్చు కదా. లోపల పెట్టుకుంటే అది ప్రయోజనం ఏముంది? నా బాధ నేనే పడతాను అంటాడు మాటకు ముందు. అది అతను బాధపడతా లేదు తల్లి, బాధ లోపల పెట్టుకొని మిమ్మల్ని బాధపడుతున్నాడు ఇండైరెక్ట్గా, అంతే. ఓకే అమ్మా, ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీ భర్త చేతిలో చేయించు తల్లి, సరేనా? ఒకవేళ తను చేయకపోతే నేను చేయొచ్చా? మీరు చేయండి, మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి నమ్ముతారు, ఒక్కొక్కసారి నమ్మరు. కేర్లెస్ చేసినా మనమే అనుభవించాలి, అర్థమైందా? భగవంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే ఏం చేసినా కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా తెలిసి తెలియని వాడట్టు హరాంగా నవ్వుతూ ఉంటాడు. తిట్టినా నువ్వు నన్నే తిట్టుకుంటావు, మళ్ళీ వచ్చి నన్నే పూజిస్తావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవు, అన్నీ నీ కర్మాన్ని వదిలేస్తాడు భగవంతుడు. జీవితంలో ఎవరిపైన కోపం చేసుకున్నా భగవంతుని పైన మాత్రం కోపం చేసుకోకూడదు తల్లి ఎప్పటికీ. నువ్వు చెప్పు, మీ భర్తకి వింటాడు, నీ మాట బాగా గౌరవిస్తాడు కదా. సరే తల్లి, శుభం, మీకు మంచిది జరుగుతుంది, మంచి రోజులు వచ్చాయి అనుకోండి, అందుకే కాల్ కలిసింది. మీ భర్త చేతిలో ప్రతి గురువారం ఆర్ఆర్ నగర్లో రాఘవేంద్ర స్వామి దేవస్థానం ఉంది. ప్రతి గురువారం వెళ్ళి 16 ప్రదక్షిణలు, ప్రతి గురువారం 16 ప్రదక్షిణలు చేయాలి. రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో చేయమని చెప్పండి, అక్కడ దగ్గర ఉంది మీకు. తర్వాత ప్రతి శనివారం నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని గణపతి ముందు కొబ్బరి నూనెతో ఒక దీపం వెలిగించమని చెప్పండి. ఇవి 2 చాలు. మీరు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచము మరియు ఈ ఒక కనకదార స్తోత్రం చదువుకోవాలి ఉదయం సాయంత్రం. ఇలా ఒక వ్రతంగా కొన్ని రోజులు చేస్తూనే ఉండండి. రోజుకి దారిద్ర్యం అనేది దూరమై ఆ భగవంతుడు ఖచ్చితంగా మంచి కాంట్రాక్ట్స్ అవన్నీ లభిస్తాయి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళొచ్చు తల్లి. ఇవి 2 చాలు. మీ భర్త చెప్పిన 2 మళ్ళీ రోజు మీరు నేను చెప్పింది చేస్తూ ఉంటే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. త్వరలోనే అప్పులన్నీ తీరిపోతాయి. ఆ భగవంతుడు అన్ని విధాలుగా మీకు అనుగ్రహిస్తాడు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. సరిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఇక ఈరోజు చాలా విశేషమైన రోజు, శుక్రవారం. అంతేకాకుండా సూర్యుడు అధిపతి వచ్చిన నక్షత్రం. దీన్ని శుక్ర ఆదిత్య యోగ దినం అంటూ ఉంటాం తంత్రశాస్త్రంలో.